యా ఏంటి ట్రంప్ డెసిషన్స్ ఆల్మోస్ట్ ఫోర్స్లోకి వచ్చేసాయి. ప్రకటించిన టారిఫ్లు అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి అనుకుంటున్నారా? 25% కొన్ని కంట్రీస్ పైన పెట్టాడు. ఫస్ట్ మీరు ట్రేడ్ వార్ అంటుండ్రు కదా, ట్రేడ్ వార్ అంటే యుద్ధం. రెండు వైపులు జరిగింది. యుద్ధంలో రెండు వైపులు జరుగుతుంది. దీన్ని మొదలు ఎవరు పెట్టినరు? ఇండియాకు యుఎస్కి మధ్యలో మొదలు ఎవరు పెట్టిన మాట్లాడదాం. పెట్టింది ఇండియానే, యుఎస్ కాదు. ట్రంప్ ఇప్పుడు వచ్చిండండి. ట్రంప్ ఏమంటాడంటే, మా దగ్గర నుంచి మేము ఒక వస్తువు ఇక్కడ పంపిస్తే మీరేమో దాని మీద టారిఫ్ వేస్తుండ్రు. మీ ఇండియా నుంచి మా దగ్గర పంపిస్తే మేము టారిఫ్ వేస్తలేము, మేము ఇప్పుడు వేస్తాను అంటాడు. మీరు ఏ కూడా వద్దాం లేదు కదా, సంవత్సరాల నుంచి ఏం చేశారు, దశాబ్దాలుగా జరుగుతుంది కదా ఇది. అంటే 90s నుంచి నడుస్తుంది. అంటే దశాబ్దాలు 90s కాదు 80s నుంచి కూడా అన్యాయం అవుతుంటే అన్యాయం పడి ఉండమంటారా? ఇన్ని రోజుల నుంచి ఉన్న అమెరికా ప్రెసిడెంట్ ఎవరికి ఇది అన్యాయం అని అనిపించలేదా? మీకు సింపుల్ చెప్తానండి. ఇప్పుడు మీ దగ్గర నుంచి మహేంద్ర ట్రాక్టర్ పంపుతారు, మేము దాని మీద మేము టారిఫ్ వేయం. ఓకే, మేమేమో ఫోర్డ్ ట్రాక్టర్ కిట్ పంపుతాం, మీరు 50% దాని మీద టారిఫ్ వేస్తారు. అన్యాయమా కాదా? డెఫినెట్గా ఫెయిర్గా. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, ఓకే మీకు ఒక ఆప్షన్ ఇస్తా, మా ఫోర్డ్ ట్రాక్టర్ మీద మీరు టారిఫ్ వేయకండి, మేము మహేంద్ర మీద వేయం. ఒకవేళ కనుక మీరు ఫోర్డ్ మీద వేసిన అనుకోండి, మేము మహేంద్ర మీద వేస్తాం. తప్పంటారా అది? డెఫినెట్గా నో. బట్ ప్రొసీజర్ అంత రాంగ్గా వెళ్ళిపోతుందని ఇప్పుడు ఇండియా కొన్ని ప్రొడక్ట్స్ పైన అది వేరే విషయం, ప్రొసీజర్ అన్నది. కానీ ఏదైతే ఇన్నేళ్ళ నుంచి తప్పు అవుతా వస్తుందో అది కరెక్ట్ చేస్తాను ట్రై చేస్తుండు. సరే అంత తొందర చేయాలన్నా చేయొద్దన్నది ఒపీనియన్ వేరే. అందరు అగ్రీ అయ్యేది ఏంటంటే, మీ ఇండియా మా మీద టారిఫ్ వేస్తాను, మరి మేమెందుకు టారిఫ్ వేయద్దు, మేము కూడా టారిఫ్ వేయాలి కదా. అది మెయిన్ ఇష్యూ ఇక్కడ. బట్ ఇండియా అంటే సరే, ఇండియాతో పాటు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ అదే పరిస్థితి ఉన్నట్టుంది కదా. ప్రతి కంట్రీ అంతే అండి, ఆల్మోస్ట్ అన్ని కంట్రీ అంతే. అన్ని అంటే 198 కంట్రీస్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. పర్సెంటేజ్ కొన్ని కంట్రీస్ మేము కూడా ఎక్సెస్ ఉన్నా పర్లేదు అది. కానీ మనం పర్టికులర్గా ఇండియా గురించి మాట్లాడదు. సరే మనం వేరే కంట్రీ కూడా గురించి మాట్లాడవచ్చు. మనం కెనడా, మెక్సికో అవన్నీ కూడా అట్నే ఉన్న సిచ్యువేషన్. ఎన్నేళ్ళని మేము ట్రేడ్ డెఫిషియట్ చేయగలుగుతాం? మేము కూడా సర్వైవ్ కావాలి కదా. మీ దగ్గర వచ్చిన గూడ్స్ అన్ని, మీ చీప్ గూడ్స్ అన్ని మా దగ్గరకు వస్తున్నాయి, మా చీప్ గూడ్స్ మీ దగ్గర రానిస్తలేరు. ఇప్పుడు మా విస్కీ మా దగ్గర ఈజీ ప్రొడక్షన్ అయితే, ఎందుకంటే మాకు అక్కడ విస్కీ ప్రొడక్షన్ క్లైమేట్ కండిషన్స్ కానివ్వండి, వచ్చే దానికి కావాల్సిన గ్రెయిన్ కానివ్వండి, దానికి కావాల్సిన బ్యారెల్స్ కానివ్వండి, బర్బాన్ విస్కీ కావాల్సిన బ్యారెల్స్ కానివ్వండి, ఆ ఓక్ బ్యారెల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ చాలా కన్సెషన్ రేటుగా దొరుకుతాయి. అవి మీకు పంపించవచ్చు. మీరు ఏం చేస్తారు, వాటి మీద 150% ట్యాక్స్ పెడతారు. 50 నుంచి 150 డిపెండ్స్ ఆన్ 150% ట్యాక్స్ పెడతారు. మీరు పంపించే ఎక్విప్మెంట్, ఇప్పుడు మీరు మాకు ఫార్మసీ పంపిస్తారు, ఇది జనరిక్ డ్రింక్స్ బాగా పంపిస్తా అంటారు, అవి మాకు పంపిస్తే వాటి మీద మీరు ట్యాక్స్ వేయద్దంటారు. అదే మేము విస్కీ పంపిస్తున్నామో మీరు ట్యాక్స్ వేయాలంటారు. మీరు మెడిసిన్ పంపిస్తే మీరు వద్దంటారు. సో ఫార్మా గురించి ఎట్లా టాపిక్ తెచ్చారు? ఫార్మా ఇండస్ట్రీ వరల్డ్లో ఇండియా టాప్గా ఉంది ఇప్పుడు. అవునండి, ఆల్మోస్ట్ ఇండియా జనరిక్ డ్రగ్స్ జనరిక్లో మనది నెంబర్ 1. ఇండియా ఇస్ ద నెంబర్ 1 ఎక్స్పోర్టర్. నెంబర్ 1. హైదరాబాద్, తెలుగు స్టేట్స్ ఇంకెక్కువ. హైదరాబాద్, మహారాష్ట్ర బాగా ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఏంటి ఫార్మా ఇండస్ట్రీ ప్రమాదంలో ఉందా ఇప్పుడు అమెరికా వేస్తున్న ట్యాక్స్ల కారణంగా? ఇప్పుడైతే మరి ట్రంప్ చెప్పే ప్రకారం 13% టారిఫ్ వేస్తా అంటాడు ఫార్మసీ కంపెనీ మీద. 13%. మరి అది బేర్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీస్ ఏమో 13% తింటాయిగా, ఏం చేయలేవు. లేని కంపెనీస్ ఆల్రెడీ మాకు కొందరు కాల్ చేసిండ్రు. వాళ్ళు ఏమంటారు, మేము అక్కడ వచ్చి అక్కడనే ఇండస్ట్రీ పెడతామండి, ఈ 13% కానీ ఈ ట్యాక్స్ మేము పడలేము, ఈ టారిఫ్ మేము పడలేము, మీ దగ్గరనే వచ్చి మీ దగ్గరనే మేము కెమికల్స్ ఆయన తయారు చేసి అక్కడనే మేము ఫార్మసీ అమ్ముకుంటామని వాళ్ళు మొదలుపెట్టింది, డిస్కషన్ మొదలుపెట్టిన. మరి ట్రంప్ ఉద్దేశం ఏంది? ఇప్పుడు మేము పంపించేదానికి మీరు టారిఫ్ వేస్తున్నారు, మీరు పంపించేదానికి మేము ఫ్రీ అని, మీరు అట్లే నడవాలి, అన్యాయం అట్లే నడవాలని మేము అంటాం. టారిఫ్ ఏమంటారు, అది ట్రంప్ ఏమంటాడు, ఈ అన్యాయం ఎప్పటికైనా ఒకరోజు ఆగాలి కదా. ఇప్పుడు ఇటువంటి టారిఫ్స్ ఏవైతే రిటాలియేటరీ, ఇది యాక్చువల్లీ మేము రిటాలియేటరీ టారిఫ్స్ మీరేమంటే మీరు యాక్చువల్లీ మేమే మీరు వాళ్ళు మేమేమంటున్నామంటే, మీరు టారిఫ్ వేయకండి, మేము టారిఫ్ వేయకండి, ఒప్పుకుందాం, ఫ్రీ ట్రేడ్ పెట్టుకుందాం. దాదాపుగా ఫ్రీ అంటే కొన్ని వాటి మీద అవసరం ఉంటుందిలేండి, అటువంటి వాటి కాకపోతే 90% మటుకు ఫ్రీ ట్రేడ్ పెట్టుకుందాం అన్నట్టుగా మేము మాట్లాడతాం. మేమంటే లేదు, మీ ఎప్పటి నుంచో మేము ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళని అన్యాయం చేస్తున్నాం, అట్లే నడవాలి. కానీ ఇండియానే పెద్ద మార్కెట్ కదా సార్, గ్లోబల్ మార్కెట్ కదా. మీరు అమెరికా అయినా ఇంకెవరైనా అమ్ముకోవడానికి సంబంధించి మొత్తం వరల్డ్ పాపులేషన్లో ఆల్మోస్ట్ 25%. అదే కదా మేము చెప్పేది, ఇండియా మమ్మల్ని అమ్మనేసలేరని కదా బాధ. మీరు మా దగ్గర అమ్ముకోవాలంటే మా దగ్గర తప్ప వేరే ఎక్కడ అమ్మలేరు, మేము మీకు అమ్మేది తక్కువగా వచ్చాం బహుశా
లేదు అమెరికా లేదు population ఎంత? ఇప్పుడు అమెరికా చేసుకుని ఇప్పుడు దిగుబడి ఎంత? ప్రస్తుతము ట్రేడ్ బ్యాలెన్స్ ఇండియాకే $40-50 బిలియన్ ఇండియాకే ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది. అంటే మీ యుఎస్ ఎంతైతే ఇండియాకు ఎక్స్పోర్ట్ చేస్తుందో అంతకన్నా ఎక్కువ ఇండియా యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇప్పుడు. చేస్తోంది. చేస్తుంది. అంటే ఇప్పుడు మా 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 దగ్గర కొన్ని కంపెనీస్ ఉంటాయిలేండి. ఇప్పుడు మీ దగ్గర మెయిన్ ఇంపోర్ట్ మా యుఎస్ నుంచి ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసేది ఏంటంటే సర్వీస్ సెక్టర్, ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ చాలా మంది ఎక్స్పోర్ట్ యుఎస్కే ఉంటుంది. ఫార్మసీ ఉంది, అది చాలా సెకండరీ వస్తుంది లేండి, కానీ ఫార్మసీ కూడా పెద్ద సెక్టరే. ఈ 2 సెక్టర్స్ పెద్ద సెక్టర్స్. ఫార్మసీ కూడా ఐటీ సెక్టర్ కూడా మొత్తం ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. యుఎస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. కానీ ట్రేడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ $40-50 బిలియన్ ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ కనుక మీరు టారిఫ్ కనుక ఈక్వల్గా ఉంటే మనం, లేదా అంటే మీరు టారిఫ్ తీసేయండి, మేము టారిఫ్ తీసేస్తే దాదాపుగా ట్రేడ్ బ్యాలెన్స్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా కొద్దిగా $50 బిలియన్ కన్నా $10-15 బిలియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఫార్మా కంపెనీలు వెళ్ళడానికి ఉన్న ప్రమాదం ఏంటంటే ఫార్మా వాళ్ళు ఇప్పటివరకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అమెరికా అక్కడ ట్యాక్స్ వేయట్లేదు, టారిఫ్ వేయట్లేదు. అవును, టారిఫ్ ఇప్పుడు టారిఫ్ పెడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా బర్డెన్ అయింది. కాబట్టి ఇక్కడ కంపెనీస్ తీసుకెళ్లి అమెరికాలో పెట్టాలని అనుకుంటారు. అవును, అయితే అక్కడ వాళ్ళ కొందరు అమెరికన్స్ చెప్పేది ఏంటంటే, మాకు ఇప్పుడు మరి మెడిసిన్స్ ఇదివరకు $10 పెట్టేది, ఇప్పుడు $14 అయింది, ఎక్స్పెన్స్ అయింది. మరి ఇప్పుడు ఈ $4 అన్నది ఇండియన్ కంపెనీ తింటుందా, లేదా మీ అక్కడ కస్టమర్స్ తినాలా అన్నది ఒక ఆర్గ్యుమెంట్ అక్కడ. అయితే ట్రంప్ ఏమంటాడు, అరే మరి మేము పంపించే ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ట్యాక్స్ చేస్తాను కదా, వాళ్ళు దాన్ని తీసేయమని చెప్పండి. బట్ ఫార్మా అనేది అది మిగతా ట్రాన్స్పోర్ట్ లాగా, మిగతా బిజినెస్ లాగా చూడలేం కదా. అది అంటే ఇక ప్రతిదీ చాలా ఉంటాయి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ వాళ్ళకి వేరే ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. ఇవన్నీ జనరిక్ డ్రగ్స్ కదా. ఇండియా పెద్ద లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఎక్కువ చేయదు, అన్ని జనరిక్ డ్రగ్స్గా ఉంటాయి. ఒకవేళ 15-20% టారిఫ్ వేసినా కూడా పెద్ద బర్డన్ ఏం కాకూడదని అనుకుంటాను నేను. ఒకవేళ అయినా కూడా మీ దగ్గర నుంచి ఛార్జ్ చేసిన పైసలు మాకు డిస్కౌంట్ ఇచ్చుకోవచ్చు కదా మేము మా వాళ్ళకు, అట్లా కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ చేసిన పైసలు కూడా డిస్కౌంట్ ఇచ్చుకోవచ్చు, మీరు చాలా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ కొన్ని కంపెనీస్, ఫార్మసీ కంపెనీస్ మా ఆఫీస్ కాంటాక్ట్ చేసి వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ బిజినెస్ రైట్ నౌ ఇన్ యూఎస్ఏ అంటుంది మాకు. అవునా? మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకు ఈ టారిఫ్స్ పడేదానికన్నా అక్కడ మేము పెట్టడం మాకు బెటర్ అయితే, చీప్ అయిద్దని